నా తోటి దైవజనులు పెద్దలకి అందరికీ క్రీస్తునామ శుభం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరణం సంభవించిన తండ్రి, ఈ గృహాన్ని దర్శించిన మేము లౌకికమైన మాటలతో వారిని ఆదరించక నీ మాటల చేత కుటుంబానికి వచ్చిన వారికి తండ్రి ధైర్యము నింపగలిగే తండ్రి వాక్యమును మాకు అందించండి. వచ్చిన మేము కాలయాపన చేసి మేము వెళ్ళిపోక మా ముందు జరగబోయే తండ్రి ఒక గంభీరమైన కార్యము ఏదైతే ఉందో దాన్ని తలపోయడానికి, ధ్యానించడానికి, విశ్వాసమును పెంపొందింప చేసుకోవడానికి మాతో, మా అందరితో మాట్లాడండి. వారికి ఎలా చెబితే అర్థమవుతుందో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే జ్ఞానము నాకు అనుగ్రహిస్తారని కోరుతున్నాను తండ్రి. వచ్చి వెళ్ళిపోయేవారుగా కాకుండా ఒక్కరైనా తండ్రి ఈ మరణాన్ని గూర్చి మనస్సును పెట్టడానికి తండ్రి మా కొరకు మీరు రాయించిన తండ్రి దాసి ఉంచిన జీవంను ఎదుర్కోవడానికి సిద్ధపాటును వారికి దయచేస్తారని కోరుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు కొన్ని గంభీరమైన సంగతులు విందాం. మరణం సంభవించిన ఈ గృహాన్ని దర్శించిన మనం వాక్యాన్ని బట్టి మరణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. అయితే ఇటీవల కాలంలో చాలా మరణాలు మనం చూసాం. చిన్నవారు చనిపోయారు, పెద్దలు చనిపోయారు, నడి వయసులో ఉన్నవారు చనిపోయారు, ఒకరిద్దరేంటి సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు చనిపోయారు. అయితే వైద్య ప్రకారం మరణం అనేది ఎలా సంభవిస్తుందని ఒక దర్యాప్తు స్టార్ట్ చేస్తారు. మనిషి చాలా విచిత్రంగా చచ్చిపోతాడు. ఇప్పుడు ఎవరైతే మన కళ్ళ ముందు పెద్దవాడు చనిపోయిందో అప్పటికప్పుడు జరిగిన మరణం కాదు. మీరు బాగా వినాలి. మన తల్లి గర్భంలో ఏకకణంగా ప్రారంభమవుతాం. ఆ ఏకకణం బహుకణాల ఉత్పత్తి జరిగి ఆ కణ విభజనలో అవయవాలు, ఈ రూపము, ఈ కవలికలు, హావభావాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నిర్మాణం జరుగుతాయి. ఏకకణంగా ఉన్నప్పుడు ఆ కణంలో మైక్రోకాండ్రియా క్రోమోజోమ్ సి అని ఒక కణం స్టార్ట్ అవుతుంది. బాగా వినాలి. ఎవరైనా మెడికల్లో చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ క్రోమోజోమ్ ఏదైతే ఉందో మనిషికి ఏళ్ళు ఎలా ఉండాలి, మనిషికి కళ్ళు ఎలా ఉండాలి, మనిషికి డిఎన్ఏ నిర్మాణం దగ్గర నుంచి లోపల హృదయ స్పందన వరకు ఎలా ఉండాలో ప్రతిదీ అదే దగ్గరుండి స్టార్ట్ చేస్తారు. చిన్న ఆకారం నుంచి కనిపించే 6 అడుగుల ఆకారం మనిషిని అదే దగ్గరుండి డిజైన్ చేస్తుంది. అది కనిపించదు, అది క్రోమోజోమ్. అది డిజైన్ చేసిన తర్వాత మనిషిని ఒక మంచి స్థితికి తీసుకొచ్చిన ఇదే రోజు రోజుకి చంపడం స్టార్ట్ చేస్తుంది. ఏదైతే మనకి అవయవ నిర్మాణం చేసిందో మరలా అదే చంపడం స్టార్ట్ చేస్తుంది. సైన్స్ చెప్పిన మాట ఏంటంటే మనిషి ఒక్కసారి చచ్చిపోడట, రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి చచ్చిపోతాడట. ఎలా చనిపోతాడు చెప్పిన ఎగ్జాంపుల్కి నాకు తెల్లెంటుకలు వచ్చాయనుకోండి. నాకు ఒకప్పుడు నల్ల ఎంటుకలు తెల్ల ఎంటుకలు అవుతున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పిన ఆ నలుపుని ఆ క్రోమోజోమ్ చంపుతుంది. ఒకప్పుడు నేను ఏం తిన్నా అరిగేది, ఇప్పుడు నీకు నాకు తింటే అరగట్లేదంటే జీర్ణ వ్యవస్థ చేస్తుంది. ఒకప్పుడు ఏం చూసినా కనబడేది, ఇప్పుడు దూరంగానే కాదు దగ్గరున్న వాళ్ళు కూడా కనబడట్లేదంటే నా కంటి చూపు చేస్తుంది. ఒకప్పుడు నేను ఏదన్నా అనగ్రంగా మాట్లాడగలిగాను, ఇప్పుడు సరిగ్గా మాట్లాడుతూ నాకు ఊపిరి అందట్లేదు అంటే దాని అర్థం ఏంటి, నా ఊపిరిలో కూడా ఆ ఎగ ఊపిరి చస్తుందన్నమాట. ఇలా రోజు రోజుకి ఒక్కొక్కటి 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 అలా మనిషి అంచెలంచెలుగా చచ్చిపోతూ చచ్చిపోతూ ఇక లాస్ట్ ఎగిరిపోయేది ఉంటుంది చూసారా, అది చివరి మరణం. మనం ఒక రోజే చనిపోం, గుర్తుపెట్టుకోండి. అయ్యో రాత్రి చనిపోలా, 20 ఏళ్ళ నుంచి చచ్చిపోయి ఈరోజు చచ్చిపోయారు. మనకు 30 దాటిన దగ్గర నుంచి మనకు సావు స్టార్ట్ అవుద్ది.
మనకు 30 ఏళ్ళు పైబడిన దానికి 25 ఏళ్ళ దగ్గరకు వచ్చిన దానికి స్టార్ట్ అవుతాయి ఒక్కొక్కటి. అంటే నీకు తల ఎప్పటికీ మెరిసిపోతుంది అంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు చావడం స్టార్ట్ అయ్యావు. ఒకప్పుడు తిన్న అరిగేది ఇప్పుడు అరగట్లేదంటే స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి చావడం స్టార్ట్ అవుతున్నాం. ఇలా చావడం మెల్లమెల్లగా చనిపోయి ఒకరోజు శాశ్వతంగా చచ్చిపోతాం. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే ఆ క్రోమోజోమే చేస్తుంది. సైన్స్కి అర్థం కానిది ఏంటంటే ఎందుకు ఇది పెంచుతుంది, ఎందుకు చంపేస్తుంది ఎప్పటికీ తెలియదు. ఆ మరణం విషయంలో చనిపోయింది ఒకరిద్దరు కాదు. మరణం కోసం ఒకరోజు జిడ్డు కృష్ణమూర్తి అని ఒక మేధా ఉన్నాడు, మన ఇండియాలో ఉండేవాడు, ఇప్పుడు లేడు. ఆయన ఏమన్నాడో తెలుసా? చూస్తున్న నేను చచ్చిపోతాను, నా వైపు చూస్తున్న నువ్వు చచ్చిపోతావు, అక్కడ మరుగుతున్న కుక్క చచ్చిపోద్ది, మన అందరం ఒకరోజు చచ్చిపోతాం. నిజంగానే చనిపోతామంటే అందరం చనిపోతాం. ఈరోజు ఈ బామ్మకి టెంట్ వేస్తారు, రేపు పొద్దున మనకి టెంట్ వేస్తారు. పెద్ద సీరియస్ విషయం ఏం కాదు. రేపొద్దున నీకేస్తారు, నాకేస్తారు, అందరికి వేస్తారు. అడుగుతున్నాను, ఎందుకు చనిపోవాలి? ఈ బంధకానంలో ఉన్న మనం, ఈ మరణపు ఊబిలో ఉన్న మనం, మనల్ని చంపేస్తున్న ఈ కణ వ్యవస్థ నుంచి మనం రక్షింపబడలేమా? ఆ కణం మనల్ని ఎలా అయితే పెంచుతుందో మరలా అలాగే లాక్ చేస్తుంది. ఆ లాక్ను ఓపెన్ చేస్తే ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక వైద్యం, లేదా ఒక ఎక్స్ట్రీమ్కి మనం వెళ్ళలేమంటే ఈ వైద్యంలో వెళ్ళలేం, ఎప్పటికీ వెళ్ళలేం. మరి ఈ పరిస్థితిని, దీన్ని మోడిఫికేషన్ చేసేది ఎవరు? అందుకే ఒకవేళ సైంటిఫిక్ టెంపర్లో మాట్లాడుకుంటే ఒక సూత్రం ఉంటుంది. మనం 3 డైమెన్షన్లో మాత్రమే ఏదైనా అబ్జర్వ్ చేయగలం. డైమెన్షన్ అంటే తెలుసుగా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, మీకు ఇది కనబడుతుంది, ఇటు కనబడుతుంది, ఇటు కనబడుతుంది. నా 4th డైమెన్షన్ మీకు కనిపిస్తుంది. మన మానవులుగా ఏ డైమెన్షన్ అయినా చూడండి, మన 3 డైమెన్షన్ మాత్రమే చూడగలం. కానీ 4th డైమెన్షన్ ఎప్పుడైతే, అంటే 4వ ఆ ఆకారం, 4వ భుజం నీకు ఎప్పుడైతే తెలుస్తుందో ఈ మరణాన్ని మనం జయించగలం. ఈ మరణాన్ని మనం ఖచ్చితంగా జయించగలం. అది ఎలా సాధ్యం? అసలు అలా జరిగిన చరిత్రలో దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయి. మనకందని, మనకు కనిపించని అదర్ డైమెన్షన్లోకి వెళ్ళిన చరిత్ర ఎక్కడైనా రికార్డ్ అయిందంటే అయ్యింది. చూద్దాం ఒకసారి, బైబిల్లోకి వెళ్దాం, చూద్దాం ఒకసారి. పాత సందర్భాలే కొంచెం కొత్తగా ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై ఎలుపలకి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు అతని కట్లు ఇప్పుడని వారితో చెప్పును. ఆగుదాం. ఎవరైనా? లాజరు గారు. బైబిల్ కాస్తంత ఎరిగిన వారు కనుక కాస్తంత స్టడీ ప్రకారం జస్ట్ ఒక 10 నిమిషాలు ఆలోచించండి. రాస్తున్న సంగతి చూడండి. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడి ఉంది. లాజరు మరణించి తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేచి ఏ డైమెన్షన్లోనికి వచ్చాడు ఆయన? ఇప్పుడు ఏ జీవితంలో ఉన్నామో ఆ జీవితంలోకి వచ్చాడు. ఒకవేళ కనిపించిన వేరొక కోణం, డైమెన్షన్ అంటే కోణం, వేరొక కోణంలోకి వెళితే ఆయన ప్రేత వస్త్రాలు, బాగా వినాలి, ఆయనను బంధించకూడదు. లాజరు ఏ కోణంలోకి మరలా తిరిగి వచ్చాడంటే, ఏ జీవితం అయితే ముగిసిందో మరలా లెగిసి ఆ జీవితంలోకి వచ్చాడు. ఏ జీవితం ముగిసిందో మరలా ఆ జీవితంలోకి వచ్చింది కాబట్టి మరలా ఒక రోజు చనిపోయాడు. అంటే ఒక కొత్త కోణంలోకేని లాజరు ఏమి వెళ్ళలేదు. లాజరే కాదు, యాయిరు కూతురు కూడా బతికింది. యాయిరు కూతురు కూడా చనిపోయింది. యాయిరు కూతురే కాదు, దోర్కాయే కాదు, పరిశుద్ధులే కాదు, ఎవరైతే ఎలీసా కాలంలో బ్రతికిన మనుషులు ఎవరినైనా మీరు చూడండి, బతికిన వీరు మరలా ఈ కనబడుతున్న ఈ కోణం, ఈ జీవితంలోకి వచ్చారు తప్ప వేరొక డైమెన్షన్లోనికి వెళ్ళలేదు.
వెళితే ఏమవుద్దంటే చాలా వింతైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ ఆకారం ఏదైతే ఉందో, ఈ ఆకారం ముగిసిపోతూ ఏ కణ విభజన చేసిన ఏ క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది మనం చంపేస్తుంది. మరలా దాన్ని మనం జయించాలి, దాని లాక్ని ఓపెన్ చేయాలంటే మనం వేరొక కోణంలోనికి మరణించి తిరిగి లేవాలట. అలా లేచిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఇవే పదాలు మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏదైతే మనకు కనబడుతుందో అవే పదాలు రివర్స్లో ఎలా రాస్తున్నాడు చూడండి. ఇదే యోహాను సువార్త. యోహాను సువార్త ఒకసారి చూద్దాం. 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ అలా చెబుతూ 6వ వచనం నుంచి చూడండి. 6వ వచనం నుండి, అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించెను. నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట పెట్టి ఉండుటయు చూచెను. రాయబడిన సంగతి చూడండి. లాజరు తిరిగి లేచినప్పుడు వస్త్రాలు తనతో పాటు ఉన్నాయి, ఎడవబడ్డాయి. మిమ్మల్ని అడుగుతున్నాను నేను, లాజరు తిరిగి లేచినప్పుడు తన ప్రేతర వస్త్రం తనతో పాటు ఉందా లేదా విడిగా విడవబడిందా? తనతో పాటే ఉంది. అక్కడ చెప్పింది ఏంటంటే తన వస్త్రాలు విప్పండి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అంటే ప్రేత వస్త్రం చుట్టబడి ఉండగానే చూస్తుండగానే లాజరు అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అంటే ఆయన ఆ వస్త్రాలతో వచ్చాడంటే అక్కడ గ్రంథకర్త ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఆయన ఇదే జీవితంలోకి మరలా తిరిగి వచ్చాడు. ఆయన మరలా ఇదే జీవితంలోకి వచ్చాడు తప్ప మనకి కనిపించని తెలియని కొత్త జీవితంలోకి ఏమీ లాజరు వెళ్ళలేదు. కానీ ఇదే మరణాన్ని ఎవరైతే మనకు చూపిస్తున్నారో అదే మరణాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా చెబుతున్నారు చూడండి. ఆయన నారబట్టలో పడి ఉండుటయు, ఆయన తల రుమాలు నారబట్టలో ఉండగానే వేరు ఒక చోట చుట్టబడి ఉండుటయు చూసినంటే. ఒకరోజు మీరు ఆలోచించండి, ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? వస్త్రాలు చేత బంధించారట. ఎవరిని? శవాన్ని. యూదులు ఎలా చంపుతారంటే చుట్టూ వస్త్రాలు తిప్పేస్తారు వాళ్ళకి. మనకు చనిపోయినప్పుడు మనకు వేసినట్టుగా ఇలా తెల్లని వస్త్రాలు లూజ్గా వేయరు వాళ్ళ పైనుంచి కింద వరకు ఇలా వస్త్రాన్ని ఎలా ఏదో దెబ్బ తగిలితే ఎలా అయితే మనం కట్టుకడతారో మొత్తం సుగంధ ద్రవ్యాలు పూసి మొత్తం చుట్టేస్తారు. ఇలా చుట్టేసిన తలకు ఒక రుమాలు చుడతారు, ఇది కూడా ఒక భాగంగా చుడతారు, ఇక్కడి నుంచి ఒక భాగంగా చుడతారు, మొత్తం పైనుంచి కింద కలిపంతా చుట్టేస్తారు. ఇలాగొక సమాధిలో, రాతి సమాధిలో పడుకుని పెట్టారట. ఎవరిని? యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే పడుకోబెట్టారో అక్కడ విచిత్రమైన సంభాషణ లేదు, విచిత్రమైన ఒక అధ్యాయం రాస్తున్నాడు చూడండి. ఆ వస్త్రం అలా ఉండగానే లోపల ఉన్న శరీరం ఏమైందట? బయటకు వచ్చిందట. దీన్నే మేధావి వర్గం ఏముందంటే మనం 3 డైమెన్షన్లో బాగా విన్నాం. మనం 3 కోణాల్లోనే ఏ వస్తువుని వ్యక్తినైనా చూస్తున్నాం. కనిపించిన ఒక కోణం ఉందట. ఆ కనిపించిన 4వ కోణం ఏంటో తెలుసా? అది 4th డైమెన్షన్లోకి మనం వెళితే వస్తువులు కూడా మనల్ని బంధించలేవు. మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ వస్తువులు కూడా, అంటే ఆయనను ఏమి బంధించి ఉండలేకపోయిందంటే వస్త్రము బంధించలేకపోయింది. అంటే క్రైస్తవ్యంలో చూపిస్తున్న ఒక సుప్రీం స్టేజ్ ఏంటంటే మనం అదర్ డైమెన్షన్లోకి వెళ్తాము. మరణం బాగా వినాలి. కనిపిస్తున్న ఈ కోణంలోకి రామట యేసు ప్రభువునందు నిద్రించిన వారు రేపొద్దున వీరు ఎలా కనబడబోతున్నారంటే ఈ సృష్టికి, ఈ వస్తువులకి అతీతముగా ఒక విశ్వంలోనికి మనం ప్రయాణం చేయబోతాం. యేసుక్రీస్తు వారిని చూడండి, ఇలా పడుకుండబెట్టిన ఆయన్ని వస్త్రం అలాగే ఉంది, వస్త్రం లోపల ఆయన లేడు. తల రుమాలు అలాగే ఉంది, కానీ ఆ రుమాలు దేనికైతే చుట్టారో ఆ తల అక్కర్లేదు. మరి ఆయన ఏమయ్యాడు? ఆ వస్త్రాలు అలా ఉండగానే బయటకు వచ్చాడు. మరో విషయం ఏంటి చెప్పనా? రాయి అలా ఉండగానే కూడా బయటకు వచ్చాడు.
వస్త్రాల లోపల నుంచి వచ్చాడన్నది ఎంత వాస్తవం. వస్త్రాలు ఏమి చిరగలేదు, ఏమి ఇప్పలేదు. ఆ వస్త్రాలు అలా ఉండగానంటే ఎలా చుట్టిన బాడీకి అలాగే ఉంది. ఆయన లోపల మాయమైన వెంటనే వస్త్రం అలా దిగిపోయిందట. అంటే అవి అలాగ అణిగిపోయాయి, వస్త్రం ఖాళీ అయిపోయింది. లోపల ఉన్న ఆయన బయటకు వచ్చేసాడు. ఈ వస్త్రాలు దాటి బయటకు వచ్చాడనేది ఎంత వాస్తవమో, ఆయనను బంధించడానికి ఏం అడ్డుగా పెట్టారట, పెద్ద రాయి కూడా బయటకు పెట్టారట. రాయిని కూడా ఆయన తీసుకుని రాయి లోపల నుంచి కూడా బయటకు వచ్చేసారట. ఒక మాట నేను చెప్తాను చూడండి. మరి ఆ రాయి దేవదూత బయటికి తీసింది కదా అంటే ఆయన రావడానికి కాదు, మనం లోపలికి వెళ్ళడానికి. ఆయన బయటికి రావడానికి కాదు, ఆయన వస్త్రాలు అలా ఉండగానే బయటకు వచ్చాడన్నది ఎంత వాస్తవమో, రాయి అలా ఉండగానే కూడా బయటికి వచ్చాడు. మరో మాట చెప్పనా, రాయిని దాటిన ఆయన, వస్త్రాలు దాటిన ఆయన, శిష్యులు గదిలో తలుపులు వేసుకోగానే లోపలికి తలుపులు తీయకుండానే వచ్చాడట. అంటే ఈ లైఫ్ ఏం చెప్తుంది చెప్పండి. ఈ కణ విభజనలో మనిషి సస్తున్న దానికి ఊహల కందని ఒక విచిత్రమైన ఒక భవిష్యత్తుని బైబిల్ రికార్డ్ చేస్తుంది. మనిషి కణాలకు అతీతంగా, మనిషి వస్తువులకు అతీతంగా, మనిషి ఈ జీవనానికి అతీతంగా, మనిషి మరణానికి అతీతంగా ఒకరోజు ఒక విచిత్రమైన జీవితంలోనికి, విశ్వంలోకి మనం వెళ్ళబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు అదే చెప్పాడు, ఇదిగో నా యందు విశ్వసించిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. ఎక్కడికి లేస్తాడు? లాజరు తిరిగి లేచినట్టు మరలా ఈ జీవితంలోకి తిరిగి లేవాడు. లాజరు తిరిగి లేచినట్టు మరలా ఈ భూమి మీదకి తిరిగి లేవడు. ఎక్కడికి లేస్తాడు? ఒక కనిపించిన ఒక విచిత్రమైన ఒక 4వ కోణంలోకి మనం వెళ్ళబోతున్నాం. అది ఎలా ఉంటుందంటే గుర్తించండి, దానికి ఆకలి ఉండదు, బాధ ఉండదు, దప్పుకుండదు, ఏ సూర్యుని ఎండైనా ఉండదు, ఏ బాధ అయినా ఉండదు. అది ఎలా ఉంటుందంటే అక్కడ మరణమే లేదంట. మరి మరణించమంటే ఇంకెప్పటికీ మరణించు. ఎందుకంటే ఈ 3 కోణాలు ఏవైతే ఉన్నావో ఈ విశ్వాన్ని దాటి వెళ్ళిపోయాం. ఇక ఆ విశ్వంలో ఇక మరణం లేదు, ఆ యూనివర్స్లో ఇక మరణం అనే దానికి ప్రస్తావనే లేదు. అందుకే చూడండి, ఇప్పటికీ సైన్స్లో అనేక మంది నమ్ముతున్నది ఏంటో తెలుసా, ఏదో ఉంది మనిషి ఊహలకు అందనిది, ఏదో మనిషిని బతికిస్తుంది, ఇది ఒక రోజు దాని షేప్ మార్చుకుంటుంది అని చెప్తారు వాళ్ళు. తన ఆకారాన్ని, తన విధానాన్ని మార్చుకుంటుంది. ఎలా మార్చుకుంటుంది? ఒకే ఒక్కటి బైబిల్ చెప్తుంది, ప్రభువునందు నిద్రించిన వారు తన ఆకారాన్ని, తన జీవన విధానాన్ని మార్చుకుంటారంట. అందుకే సైన్స్ ఎప్పటికే చెప్తుంది ఏంటో చెప్పనా, మనిషి గాలి వలన బతకట్లేదు, మనిషి ఆహారం వలన బతకట్లేదు, మనిషి ఏ యాంత్రిక శక్తి వలన బ్రతకట్లేదు, మనిషిని బతికింప చేస్తున్నది ఏదో ఉంది. ఒకవేళ మనిషి గాలి వల్లనే బతికితే మన ముక్కులోకి పైపులు ఎట్టిన చచ్చినోడు ఏమవ్వాలి చెప్పండి? లేచి కూర్చోవాలి. ఒకవేళ ఆహారం వల్లనే బతికితే చచ్చినోడు ముక్కు దగ్గర బిర్యానీ పెడితే ఏం చేయాలి చెప్పండి? లేచి కూర్చోవాలి. ఒకవేళ మనం శక్తుల వల్లనే బతికితే మనకి కరెంట్ షాక్ ఇస్తే ఏమవ్వాలి చెప్పండి? లేచి కూర్చోవాలంటే ఇవేవి మనిషిని బతికించట్లేదు. బతకడానికి ఒక అవసరమైనవే తప్ప ఇవి మనల్ని బతికించట్లేదు. మరి బతికిస్తున్నది ఏంటి? అందుకే సైన్స్ ఒప్పుకోకపోయినా ఆధ్యాత్మిక తీవ్రతలో దాని పేరు ఆత్మ, దాని పేరు ఒక కనిపించిన జీవితం. ఆ కనిపించిన జీవితంలోకి వెళతామట. నీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ చదువుకున్న పిల్లలు ఉంటే చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థం కాకపోతే తర్వాత చెప్పండి. ఇప్పుడు ఈ బాటిల్ ఉందా? ఈ బాటిల్ ఎక్కడే లేదు తెలుసా, ఇది మరొక యూనివర్స్లో కూడా మనకు కనబడుతుంది. మనం అనుకుంటాం చూస్తున్నవన్నీ నిజాలు అనుకుంటాం, కానీ మనం చూడలేని ఒక శూన్యంలో వేరొక ప్రపంచం రన్ అవుతుందంటే మనకు తెలియదు. ఇది ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయి ఇంకొక దిక్కున అది నిలకడగా ఉంటుందట. మీకు ఎలా చెప్పాలంటే, దర్పణాలు ఉంటాయి చూసారా, దర్పణాలు అంటే అంటే ఏంటని అడిగితే ఇంకేం చెప్పలేను. దర్పణాలు అంటే సైన్స్లో ల్యాబ్లో చేస్తారు. ఇటో ఒక దర్పణం, ఇటో ఒక దర్పణం. అర్థం అనుకోండి, కొంచెంసేపు ఏదో అనుకోండి, ఒక రేక్ అనుకోండి. దీన్ని పెట్టిన తర్వాత ఈ కాంతి కణాలు ఉంటాయి చూసారా, ఈ కాంతి కణాలు ఏవైతే ఉన్నావో వీటిని పంపిస్తున్నారట. ఇలాగ 4 షేపులు ఇలా భాగాలు పెట్టి ఈ రేకు ఏదైతే దర్పణం ఉందో
దీనికి పెట్టి దీనికి కన్నాలు పెట్టి లైట్ని స్టార్ట్ చేసి అవతల గోడ మీద ఈ లైట్ ఎలా పడుతుందో చూసారు. ఇటువైపు నుంచి ఒక లైట్ వేసిన తర్వాత ప్రతి దానిలో కనిపించని కొన్ని పోట్రాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. అవి ఏంటని అడగకండి, అయ్యో రకం అయ్యి అవన్నీ ఉంటాయి. నీలో ఉంటాయి, నాలో ఉంటాయి, చొక్కాలు ఉంటాయి, బాటిల్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీటిని పంపించిన తర్వాత ఇవి ఇలా ఎలుతూ బాగా వినండి, ఇలా ఎలుతూ ఇటు నుంచి అటుకు వెళుతున్నప్పుడు ఎవరో చూడలేనప్పుడు బాగా వినాలి, ఎవరో చూడలేనప్పుడు ఏ కెమెరా లాంటి దాని ముందే అట్లేనప్పుడు అవి స్ట్రైట్గా వెళ్లకుండా నీటిలో అలలు వెళ్తాయి చూసారా, ఇలా అలలుగా వెళ్తున్నాయట. దీన్ని ఇలా అలలుగా వెళ్తున్నాయి ఏంటని రికార్డ్ చేయడానికి అలాంటి కెమెరా పెడతానట. అవి అలలుగా వెళ్ళడం మానేసి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఆ గోడ మీద పడిపోయింది. సైంటిస్టులకి అర్థం కానిది ఏంటంటే మనం చూస్తున్నామని వీటికి ఎలా తెలుస్తుందని ఇప్పటికీ అర్థం అవుతుంది. ఎవరైనా చూస్తే స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయట, ఎవరో చూడకపోతే అవి అలలలుగా వెళ్తున్నాయట. అంటే తను అబ్జర్వ్ చేసుకునే దగ్గర తన ఆకారం మార్చేసి ఉంటుందట. మరొకటి ఏంటంటే ఆ కాంతి కణాల్లో ఏవైతే ఆ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ కనిపించిన పోట్రాన్స్ ఉన్నావో అవి చూసినప్పుడు ఒకేసారి బాగా వినాలి, ఒకేసారి ఈ కణమట 7 భాగాల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందో లేదు? ఒకేసారి ఉన్నది. మరి ఇవి 7 అంటే అవి 7 కాదు. మరి ఆ 7 ఏంటంటే ఇదే. మరి ఇదే అక్కడ ఎలా ఉందంటే అది ఎలా ఉందో ఇప్పటికీ తెలియట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో? ఈ కణమే మరి ఇది 7 ప్లేసులు ఎలా ఉంటుంది. మరి ఆ 7 ఎక్కడవి? ఇదే. ఇది ఏది? ఆ 7. ఆ 7 ఎలా ఉంటున్నాయి? అందుకే అన్నారు మనకు తెలియకుండానే ప్రతి కణం ఇంకొక విశ్వంలో ఉంటుందట. అందుకే చెప్పాను ఇది ఎక్కడే లేదు. చెప్పండి, ఇంకొక దిక్కును కూడా ఉంది. నేను ఇక్కడే లేను, గుర్తుపెట్టుకోండి, ఇంకొక యూనివర్స్లో కూడా కనబడతాం. బైబిల్లో దీని గురించి ఉందంటే ఉంది. బైబిల్ ఏమంటాడు చెప్పనా? ఎలీసాను ఒకరోజు ఏడిపించి మరణకాండ ప్రకటన చేసినప్పుడు తన శిష్యులందరూ గంభీరంగా భయపడిపోతున్నప్పుడు దేవుడు అంటాడు, ప్రభువా వీడికి కనిపించిన ఇంకొక ప్రపంచం ఉందని ఒకసారి చూపించంటాడు. ఆయన మీకు చదువుకుంటే అర్థమవుతుంది. వీడికి తెలియని ఒక ప్రపంచం ఉందని ఒకసారి చూపించిన పెట్టిన అగ్ని రథాలు వారి చుట్టూ ఒక్కసారిగా అలా ఆవహించినట్టు కనబడ్డాయట. శిష్యులు ఆ రోజు ఎలీసీలందరికీ అర్థమైంది ఏంటో తెలుసా? మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక ప్రపంచం రన్ అవుతుందట. అందుకే మరణించిన మనం ఏ ఫార్మేషన్లోనికి ఏ కోణంలోకి వెళ్తామంటే ఇక్కడ ఎలా ముగుస్తాము, ఇంకొక విశ్వంలో చెప్పండి లేస్తాం. ఆ విశ్వంలో ప్రభు చెప్తున్నది అదే. ఆ యూనివర్స్లో లేదా ఆ కనిపించిన నూతన కోణంలో ఇక దానికి మరణం లేదు, ఎప్పటికీ మరణించం. అక్కడ ఎలా ఉంటుందంటే దాని పేరు నిత్యజీవం. అది ఎలా ఉంటుందంటే ఇక మరణము, వేద, బాధన ఇక ఏముండదు. నిజంగా జరుగుతుందంటే మీరు సైన్స్ని అడగండి, యూట్యూబ్లో అడగండి, చూపిస్తే వాళ్ళు ఒకరోజు ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక అట్టపెట్టి తీసుకుని అందులో ఒక పిల్లిని పెట్టారు. బాగా వినాలి, ఒక అట్టపెట్టిని తీసుకుని ఒక పిల్లిని పెట్టారు. ఆ పిల్లిని పెట్టిన వెంటనే బయట చూశారు. బయట నుంచి అట్టపెట్టి ఇలా ఓపెన్ చేసిన వెంటనే పిల్లి బతుకుందనుకోండి, మనం చూస్తున్న ఈ డైమెన్షన్ ఉన్నట్టు. పిల్లి చనిపోయింది అనుకోండి, ఇక్కడ చనిపోయింది కానీ ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళినట్టట. విషయం ఏంటి చెప్పనా? అది మనం చూసేంత వరకు లోపల అలాగే ఉంటుందట. మనం చూసిన వెంటనే చచ్చిపోయింది ఇంకొక డైమెన్షన్లోకి వెళ్ళినట్టు. ఒకవేళ చూసిన వెంటనే బతుకుంది అనుకోండి ఈ అర్థమవట్లేదని నాకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో? ఇవి ఇలా చూస్తుంటే ఇప్పుడు ఇవిడ చనిపోయింది అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుందో లేదో? ఇవిడ చనిపోయింది అనుకుంటున్నాం, ఇక్కడ మనకు కనిపించకుండా పోయింది కానీ ఇంకొక దిక్కున ఉంది. మీకు తెలుసా? బైబిల్ అదే చెబుతుంది. ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఈవిడైనా, నువ్వైనా, నేనైనా, అక్కడ లాజర్ అయినా ఇక్కడ మనకు కనిపించకుండా పోయాం కానీ ఇంకొక దిక్కున ఉంటారు వాళ్ళు. ఆ యూనివర్స్లో వాళ్ళు సజీవంగా ఉంటారు. వాళ్ళు ఉన్నారని ఒకరోజు ఎలా ప్రూవ్ అవుద్ది? ఒకరోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ మన కాళ్ళ ముందుకు వస్తారట. ఒకరోజు ప్రభు తిరిగి వచ్చినప్పుడు తమ వరుసల్లో లేస్తారట. ఇది జరగబోతుంది. ఇది మన శాస్త్రానికి, మన మేధాశక్తికి అతీతముగా జరగబోతుంది అనడానికి ముంగుర్తుగా ప్రభు తిరిగి లేచి అందరికీ 40 రోజులు ఏమయ్యాడట? కనబడ్డాడట. ఆయన కనబడిన ఆ జీవన శైలి మీరు అబ్జర్వ్ చేయండి. కనబడుతున్నాడు,
కనబడకుండా ఉండగలుగుతున్నాడు. జీవంతో చూస్తున్నాము, మరలా కనుమరుగైపోతున్నాడు. తింటున్నాడు, తినకుండా ఉండగలుగుతున్నాడు. మాట్లాడుతున్నాడు, గుర్తుపడుతున్నాడు, నేనే ఆయనని చెప్తున్నాడు, మీరే నా శిష్యులని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. ఈ భౌతికపరమైన జ్ఞాపకాలన్నీ చెప్తూనే ఒక కనిపించని ఒక విచిత్రమైన జీవితాన్ని ఆ రోజు వాళ్ళకు చూపించాడు. ఆయన అదే అన్నాడు, నేను ఎలా ఉన్నానో మరలా మిమ్మల్ని అలా చేయడానికి ఒక రోజు వస్తాను. ప్రభువునందు నిద్రించిన ఎవరైనా ధైర్యంగా ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ రోజు ఇక్కడ ఎలా కళ్ళు మోస్తున్నాం కానీ విషయం ఏంటి చెప్పిన ఇంకో దిక్కును లేస్తాం. రియాలిటీలో బాగా వినాలి. ఆ కణాలు ఏవైతే ఉన్నవో ఇవి ప్రవేశించినప్పుడు ఇవి మనం చూసిన వెంటనే ఎలా ఆగిపోతున్నాయో, ఈరోజు మనం కళ్ళతో అలా చూసిన వెంటనే ఈరోజు మనిషి ఆగిపోయాడు, మరణించిపోయాడు అనుకున్నాం. కానీ మనం అబ్జర్వ్ చేయలేనప్పుడు మనకు కనిపించిన ప్రపంచంలో వాళ్ళు బతికే ఉంటారు. బైబిల్లో వాడింది ఏంటి చెప్పినా, ఆ కనిపించిన వాళ్ళు మాట్లాడుతున్నారట. ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? నాదా సత్యస్వరూపి, ఎక్కడున్నారు వీళ్ళు? ఎక్కడ లేరు వీళ్ళు ఎక్కడున్నారు? ఈ నాదా సత్యస్వరూపి అనే ఈ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళొక మరొక విశ్వంలో ఉన్నారు, మరొక ప్రపంచంలో ఉన్నారు. ఆ ప్రపంచం నుంచి మాట్లాడుతున్నారు. రా, మాకు ప్రతిదండన చేయడానికి సిద్ధపడిన వారికి అందరికీ ఒకరోజు ప్రతిదండన తీర్పు చేసి శాశ్వతమైన నిత్యత్వంలోకి మమ్మల్ని తీసుకెళ్ళిపో. ఏ కణ విభజనలో ఏ దేహం అయితే కుసించిపోయి రోజు రోజుకి చనిపోయి ఒక రోజు ముగిసిపోయిందో, మరలా ఈ కణ విభజన ఎక్కడైతే ఆగిపోయిందో ఆ కణాలన్నీ ఒకరోజు తిరిగి లేపుతారంట. ఆ లేచినది ఏదైతే ఆ క్రోమోజోమ్లు ఉన్నవో దాని సిస్టమ్ మార్చేసుకుంటాడు, తన DNA విధానం మార్చేస్తుంది, తన యొక్క ఆకార విధానాలు మార్చేస్తుంది. రెప్పపాటున ఈ శరీరమే మారిపోద్దట. అది ఎలా మారిపోద్దో తెలుసా? ఇక కణాలు, ఎదిగిన కణాలు ఇక చనిపోయే స్థితి ఉండదు. ఇక రోజు రోజుకి చనిపోయే స్థితి ఉండదు. అది లాక్ ఏదైతుందో ఆ రోజు ఆ లాక్ ఓపెన్ అయిపోద్దట. ఆ రోజు ఎలా అయిపోతామంటే ఒకే ఒక్కటి, ఇక మరలా ఇంకెప్పటికీ మరణించం. అదే బైబిల్ చెప్తుంది. ఆయన తిరిగి వస్తాడట, తమ వరుసల్లో లేపుతాడు. తమ వరుసల్లో లేచిన వారు మన ప్రియులు, ఇందాక చదువుకున్నాం, మన ప్రియులైన వారితో పాటు మనం అందరం కలిసి మరొక విశ్వంలోకి వెళ్ళబోతున్నాం. ఆ విశ్వమే పరలోకం. ఆ విశ్వంలోనే దేవుడు ఉన్నాడు. ఆ విశ్వంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ప్రభు అదే చెప్తున్నాడు, ఇదిగో నన్ను చూడండి, నన్ను తాకి చూడండి, నన్ను గమనించండి, నేనే ఆయన్ని. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదు, అయిపోయింది అనుకుంటారు. చనిపోయిన తర్వాత ఏమీ లేదు కదా, అక్కడే స్టార్ట్ అయింది అసలు. 60 ఏళ్ళలో ఇదే అడ్వర్టైజ్మెంట్ లాంటి లైఫ్ గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ 2 నిమిషాల లైఫ్ ఇది 60 ఏళ్ళలో. కానీ అసలు లైఫ్ లాంగ్ లైఫ్ ఉంది, దానికి ఎండింగే లేదు, అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ లైఫ్ కావాలంటే ఎలా అంటే సూత్రం ఒకే ఒక్కటి, యేసుక్రీస్తుని నమ్మంటే. అది ఎవరు ఇవ్వగలరంటే ఆ లైఫ్ని ఎవరైతే చూపించారో ఆ జీవాధిపతి, మరణాన్నే మరణం చేత కొట్టి, చావునే చావు దెబ్బ కొట్టి మరణించి తిరిగి లేచిన ఆయన ఒక భరోసా ఇచ్చాడు. ఇదిగో నన్ను విశ్వసించిన వారికి మరొక జీవితాన్ని నేను ప్రసాదిస్తాను, మరొక జీవితాన్ని నేను చూపిస్తాను, మరొక జీవితంలో మిమ్మల్ని జీవింపజేస్తాను. నేను వచ్చి మేఘాల మీద మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతాను, తీసుకెళ్తాను. నేనుండు లోకంలో మిమ్మల్ని కూడా ఉంచుతానన్నాడు. ఒకవేళ ఆయన యందు విశ్వసించలేదనుకోండి, చనిపోయిన మనం తిరిగి లేస్తాం, అది వాస్తవమే. నమ్మనోడు లేస్తాడు, నమ్మినోడు లేస్తాడు. నమ్మినోడు లేచిన తర్వాత నమ్మినవాడు ఆయనతో పాటు ఆనంద లోకానికి పోతాడు. నమ్మనవాడు చెప్పండి నిత్య నరకానికి పోతాడు. అక్కడ కూడా సావుండదు, ఎందుకంటే అది కూడా 4th డైమెన్షనే. అదేంటని అడగండి, ఇంకంతేనండి. అలాగా అది కూడా 4th డైమెన్షనే. అది కూడా ఒక కనిపించిన ఒక 4వ కోణంలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇల్లు, దీన్ని 3 కోణాలే చూడగలం. ఒక వ్యక్తిని 3 కోణాలే చూడగలం. మీరు ఏదైనా ఒక 3 కోణాలే చూడగలం. 4వ కోణం ఉందని బైబిల్ చెప్తుంది, అది సైన్స్ కూడా చెప్తుంది. 4వ కోణం ఉంది. ఒక కనిపించిన ఒక విచిత్రమైన కోణంలోకి పోతాం. అక్కడ నరకం ఉంది, అక్కడ పరలోకం ఉంది, అక్కడ కనిపించిన అదృశ్య లోకంలో వ్యక్తుల జీవితాల మనుగడ ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియకుండానే మన చుట్టూ ఈ ప్రపంచం రన్ అవుతుంది. మనకు కనిపించేది ఒకటి చెప్పండి, కనిపించనిది మరొకటి. కనిపించినవి మన చుట్టూ తిరుగుతున్నాయంటే ఎన్ని తిరగట్లేదు. ఈ కరెంట్ కనబడుతుందా? ఈ గాలి కనబడుతుందా? కొన్ని శక్తులు, అయస్కాంత శక్తులు కనబడదు, ఇవేమీ కనబడట్లేదు, కానీ ఉన్నాయి యూనివర్స్లో. అలాగే కొన్ని జీవితాలు ఈ రియాలిటీలో లేనిది మరొకటి ఉంది. దాని పేరే బైబిల్ చెప్తుంది, నిత్యత్వం. ఒకరోజు
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇవి అనిత్యములే. లాజరు తిరిగి లేచాడు, మరలా చనిపోయాడు. భక్తులు తిరిగి లేచారు, మరలా చనిపోయారు. కానీ ప్రభు తిరిగి లేచాడు. ఆయన వచ్చింది ఈ జీవితంలో కాదు. చెప్పండి, ఒక విచిత్రమైన ఆశ్చర్యమైన జీవితంలోకి వచ్చాడు. క్రైస్తవ నిరీక్షణ ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో మీకు ఆ జీవితాన్ని అవ్వబోతున్నా. మీరు మరణించిన ఒక రోజు తిరిగి లేస్తారు. మరణించిన ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఖచ్చితంగా తిరిగి లేస్తారు. ఒకరోజు చనిపోయారట ఎవరో. చనిపోయిన తర్వాత ఎవరో పాస్టర్ గారిని పిలిచారు. నాలటువంటి పిలిచింది. ఆయన తాగి చచ్చిపోయాడు. తాగి చనిపోయిన తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి అన్నారట, మా తాతయ్య గారు నరకానికి పోయారని చెప్పకండి, కొంత పరలోకం వెళ్ళారని చెప్పండి, కాస్త మాకు మనశ్శాంతిగా ఉంటుంది, ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది, కొంచెం ఏదో మాట చెప్పండి పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారికి ఇప్పుడు ఆయనకి లేనిపోని కుంపటి వచ్చి మీద పడిపోయాడు. తాగి చచ్చిపోయినప్పుడు పరలోకం వెళ్ళిపోయాడంటే వీళ్ళకి బాధ. తాగి చనిపోయిన వాడు బాగా వినాలి, క్షమించండి, తాగి చనిపోయిన వాడు పరలోకం వెళ్ళిపోయాడంటే ఆయనకి బాధ. తాగి చచ్చడానికి నరకానికి పోయాడంటే వీళ్ళతో బాధ. ఇప్పుడు ఈ రెండు చెప్పకపోతే నాకు బాధ. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ పాస్టర్ గారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడట. ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేసుకున్న, తండ్రి ఈడి మరణదినం, ఈడి దిన కార్యక్రమం నాకు దినానికి వచ్చేలా ఉంది ప్రభువా, ఇలా అయిపోయాను, ఇలాంటి విచిత్రమైన ప్రసంగాలు చేసే ఆ సమయం నాకు ఇవ్వ ప్రభు, ఈ పరిచర్య చేయలేకపోతున్నా అన్నాడు. ఎందుకంటే ఆయన ఊరుకోడు, అనకపోతే వీళ్ళు ఊరుకోరు. ఏమన్నా తెలియక, ప్రభు నాకు ఏదో చెప్పు, ఏదో జ్ఞానం ఏమంటే మొత్తం మీద ప్రార్థన చేసుకుని వచ్చి ఏదికి చెప్పేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ప్రభు నందు మరణించిన బిడ్డ నిత్యత్వంలో ఉన్నాడు అనగానే వెంటనే మనవరాళ్ళు పాస్టర్ గారికి ఇంకో 1000 రూపాయలు పెంచండి అన్నారు. పరలోకంలో ఉన్నాడని చెప్పారు తాతయ్య గారిని. కానీ విషయం అయిన తర్వాత ఇలాంటి విశ్వాసం ఎవరో వచ్చి, అదేంటంటే తాగి చచ్చిపోతే పరలోకం పోయాడు అంటున్నారని అడిగితే, అప్పుడు అన్నాడట ఆయన, ఒరే నిత్యత్వం అంటే పరలోకమే కదరా, నిత్యం ఉండే నరకాన్ని కూడా నిత్యత్వం అంటారు. నేను నిత్యత్వం అన్నాను తప్ప అది పరలోకమా నరకమే. నా ఉద్దేశంగా నిత్యత్వం అనుకున్నది ఏంటంటే నరకమే అన్న. మీరు ఎందుకు చెప్తున్నానంటే, నమ్మినోడు నిత్యత్వానికి వెళ్తాడు, చెప్పండి, నమ్మనోడు నిత్యత్వానికి వెళ్తాడు. అందరూ ఒక విచిత్రమైన జీవితంలోకి వెళ్తారు. కానీ ఆ వెళ్ళే నిత్యత్వం ఏదన్నది నీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకో. నీ చేతుల్లో నా నిత్యత్వం, నీవు నాకు ఇదిగో ఇక్కడ పీస్ఫుల్ లైఫ్, ఒక నిత్యత్వంలో నాకు కావాలనుకుంటున్నావా? శాంతి, సమాధానం, మరణమే లేని ఒక జీవితం నీకు కావాలనుకుంటున్నావా? అయితే ప్రభువునందు విశ్వాసం ఉంచు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే నేను నిత్య లోకానికి, నిత్య పరలోకానికి, ఆనందకరమైన సమాధానకరమైన లోకాన్ని తీసుకెళ్తాడు. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచుకోలేదనుకో, నువ్వు మరణించి తిరిగి లేస్తావు, నువ్వు కూడా నిత్య లోకానికి వెళతావు. అది నిత్యము వేదనకరమైన బాధాకరమైన లోకం. అది ఎప్పటికీ బయటికి రానివ్వదు. ఆ లోకం మనల్ని బంధించేస్తుందట. మొన్నే నాసా ఒక వీడియో రిలీజ్ చేసి, నాసా అంటే అంతరిక్ష పరిశోధన, ముగించేస్తాను ఇక. వాళ్ళు వీడియో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? బ్లాక్ హోల్ అని ఒకటి ఉంటుంది. బ్లాక్ హోల్ మన తెలుగులో కృష్ణ బిలం అంటారు దాన్ని. దాని లోపలికి ఏమన్నా వెళ్తే బయటికి రానివ్వదట. సూర్యుడిని అయినా ఒక రోజుకి విశ్వాన్ని మింగేసిన ఆశ్చర్యపోకరట. పాతాళాన్ని కూడా ఏమన్నా తెలుసా? కటిక చీకటి గల బెలం అన్నాడు. అది ఆతృతగా అందరినీ లాగుతుంది. ఎంతగా లాగుతుంది అంటే ఆ గ్రావిటీ ఫోర్స్ నుంచి ఏ పవర్ కూడా బయటకు రాలేదట. కృష్ణ బిలంలో ఒక్కసారి మనం పడ్డామో కాంతి కూడా ప్రయాణించలేదట. మీకు అర్థమవుతుంది? ఇలా టార్చ్ లైట్ వేసాం అనుకోండి, ఈ లైట్ మీ దగ్గర పడుతుంది. ఆ లోపల పడ్డాం అనుకోండి, లైట్ కూడా పడదు. ఎక్కడ కాంతిని మింగేస్తుంది, వస్తువుని మింగేస్తుంది, అన్నిటినీ మింగేస్తుంది. నరకం కూడా ఎలా ఉంటుందో చెప్పిన, అసలు అక్కడ ఏం జరుగుతుందో, ఏమవుతుందో అసలు ఎవడో ఊహలకు అందదట. అది మొత్తం తనలోనికి లాగేసుకుంటుంది. దాని పేరే పాతాళం. ఆ భయంకరమైన స్థితిలోకి వెళ్ళకూడదు. అది ఎంత ఘోరంగా ఉంటుందో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు బోరుబాబులో పడిపోతారు. ఇలాగా మీరు ఆ సిచ్యువేషన్ ఊహించండి. ఆడు సన్నట బోరుబావులో పడిపోయినప్పుడు ఆ లోపల ఆడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీరే పడ్డారనుకోండి, కొంతసేపు మీరే పడిపోయారన్నప్పుడు ఆడు చుట్టూ చీకటే, ఎక్కడున్నాడో తెలియదు.
గాలేదు, ఊపిరి అందదు, ఏమవుతుందో తెలియదు, ఎక్కడ పోయాడో, ఏ మధ్యలో ఉన్నాడో ఏమీ అందదు. బిక్కు బిక్కుమని ఆ చీకట్లో బెంగెట్టుకుని ఊపిరి అందక భయపడిపోయి చచ్చిపోతాడు. చిన్న బోరుబావులో పడితే ఇలా ఉంది పరిస్థితి. మనం పడేది బోరుబావులో కాదు చచ్చిపోతే. చెప్పండి. అది ఏకంగా అది ఊహలకు అందున ఒక భయంకరమైన బిలంలో పడిపోతాం. ఆ దరిద్రపు ఆ లోకానికి మనం వెళ్ళకూడదంటే ఇక్కడ ఒకే ఒక్కటే, ప్రభు నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తిరిగి లేపుతాడు. ఎక్కడికి లేపుతాడయ్యా? తన మేఘాల మీద ఆయన తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి? తానుండు నిత్యత్వానికి తీసుకెళ్ళిపోతాడు. అందుకే చెప్తున్నాడు చూడండి, చదువుకున్న వాక్యపట్నం దశలో, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం, ఒక మాట చెప్తున్నాడు చూడండి. నిరీక్షణ లేని వారంటే ఒక లోకం ఉందని, ప్రభు వస్తాడని, మరలా ఇక మరణం లేని ఒక శరీరాన్ని మనకి ఇవ్వబోతున్నాడని, ఇదంతా జరగబోతుందని, అది జరుగుతుందనడానికి ఆయన ముందుగా రుజువు చేసి చూపించి వెళ్ళిపోయాడని, ఇదంతా ఒక నమ్మకం. దాని పేరు నిరీక్షణ. ఇది నమ్మని వారు, ఇది తెలియని వారు, దీన్ని ఆవలింపు చేసుకోలేని వారు ఏడుస్తారట. అయిపోయింది, ఇక మా బామ్మ వెళ్ళిపోయింది, మా తాత వెళ్ళిపోయాడు, నా ప్రియులు చనిపోయారని వారి తెలియక ఇక అయిపోయిందని చచ్చిపోయిన వాళ్ళు. దశలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు నిమిత్తం నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టము లేదు. అక్కడ చూడండి, నిరీక్షణ లేని వారు ఏడుస్తారు. ఎంతగా ఏడుస్తారంటే ఇక ఆ జీవితం అయిపోయింది అనుకుంటారు. మనకు నిరీక్షణ ఉంది. ఎప్పటివరకు మీరున్న మాటలను బట్టి, మీకు అర్థమైన విధానాన్ని బట్టి ఒకసారి అంచనా వేయండి. ఈ 60 ఏళ్ళ చిన్న జీవితం అయితే జీవితం కాదు. ఈ కనిపిస్తున్న ఈ దృశ్యము శాశ్వతమైనది కాదు. ఒక కనిపించిన ఒక సుదీర్ఘమైన జీవితం ఉంది. నిరీక్షణ లేని వారు ఎలా అయిపోతారు తెలుసా? బెంబేలు ఎత్తిపోతారు. వారి జీవితం ఏమవుతుందో కూడా తెలియదు. మొన్న రీసెంట్గా ఒక ఎమ్మెల్యే గారు కరోనా టైంలో చనిపోయారు. కరోనా వచ్చిందని చెప్పారు ఆయనకి. చెప్పిన వెంటనే ఎమ్మెల్యే గారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆఫర్ ఏమి ఇచ్చాడు తెలుసా? ఇదిగో నన్ను బతికిస్తే నీకు 500 కోట్లు ఇస్తా అన్నాడు. 500 కోట్లు. బాగా చేశాడు ప్రజల పాలన. 500 కోట్లు, 500 కోట్లు నీకు ఇస్తా నన్ను బతికించంటే డాక్టర్ అన్నాడట, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు 1000 కోట్లు ఇస్తా అన్నాడట. దాని అర్థం ఏంటి చెప్పండి? మరణం వైద్యుడిని వణికించేస్తుంది, మరణం ప్రజాపతిని వణికించేస్తుంది. మరణానికి వాళ్ళు అనుకుంటున్నారు, నిరీక్షణ లేక ఏమైపోతున్నావు అని బెంబేళ్ళు ఎత్తిపోతున్నారు. కానీ క్రైస్తవుడు మరణం ఎలా ఉంటుంది చెప్పిన? చచ్చిపోయిన నో ప్రాబ్లం, ఇక్కడ కళ్ళు మూస్తాం, అక్కడ కళ్ళు తెరుస్తాం. ఇక్కడ తాత్కాలికంగా నేను ఇక్కడ ముగుస్తానేమో కానీ ఇంకో దిక్కున లేస్తాను. ఇందాక నుంచి చెప్తున్నది అదే. ఈవిడ మన కళ్ళ ముందు అలా ముగిసింది కానీ ఇంకో దిక్కున ఉంది ఆల్రెడీ. ఈరోజు మనం ఇక్కడ ఎలా కళ్ళు మూస్తాం? బైబిల్ చెప్తున్న నిరీక్షణ అదే. మనం ఎక్కడికి పోము, ఏమీ అయిపోం. కాకపోతే కాస్తంత విరామం, దాని పేరు ఇంగ్లీష్లో అడ్వర్టైజ్మెంట్ అంతే. జస్ట్ ఒక విరామం అంతే. నిరీక్షణ లేని వారికి ఇది అర్థం కాక అయ్యో ఏమైపోం, మళ్ళీ వస్తుంది అది. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు సడన్గా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వెంటనే ఏడ్చేసామనుకోండి, ఏమంటారు? మరి మళ్ళీ వస్తుంది, ఆగు, మళ్ళీ వస్తుంది, అది కంటిన్యూ అవుద్ది ఆ ప్రోగ్రామ్ మళ్ళీ కనిపిస్తుంది. ఈ లోపల వీడికి అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టునే మనం తెగడిపోయి గోడ గుద్దేసుకుని కుర్చీలు బద్దలు కూడా వేసుకుని అయ్యో అంటే అది అడ్వర్టైజ్మెంట్ ఏం అవలా, మళ్ళీ వస్తుంది. సేమ్ ఈ జీవితం ఏమైపోదు. ఇది మరలా కంటిన్యూ అవుద్ది. ఎట్లా అవుద్ది? ఆయన వచ్చి లేపుతాడట అందరు. చాలామంది అనుకుంటున్నారు కోట్ల రూపాయలతో ఈ జీవితంలోనే ఈ కనిపిస్తున్న ఈ కోణంలోనే ఉండిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప అసలు ఎప్పటికీ ముగిన కోణంలోకి మనం వెళ్ళబోతున్నామని మాత్రం దాన్ని ఎవ్వరూ బుర్రగ్రహించట్లేదు. అందుకే బైబిల్ చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. నిద్రించిన వారిని గురించి తెలియకుండుట మాకు ఇష్టం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నావు, ఏమి తెలియచేయాలనుకుంటున్నావు? నిద్రించిన వారు ఏమవ్వలేదంటే పౌలు గారు అంటున్నారు, ఏమవ్వలేదు. వాళ్ళు
నిద్రించిన వారు ఇక అయిపోలేదంటే అయిపోలేదు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ గూర్చి మీకు కొన్ని సంగతులు చెప్పాలి. మనకన్నా ముందు చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి గూర్చి కొన్ని సంగతులు చెప్పాలి. ఆయన చెబుతున్నాడు, ఒక సీక్రెట్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి. యేసునందు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చును. అంటే వీళ్ళని ఎంట పెట్టుకుని వస్తారంటే వీళ్ళు ఎక్కడో ఉన్నారనా లేరనా? ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? మరొక విశ్వంలో, దాని పేరు ప్యారడైజ్ అంటారు. ప్యారడైజ్ అంటే హైదరాబాద్ కాదు, పరదేశ్ అంటారో, పరలోకం అంటారో, మరొక లోకం అంటారో, కనిపించలో ఏదంటారో అనండి, కానీ ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఆ ఉన్నవారినే ప్రభువు తీసుకొస్తాడు. ఒకవేళ చనిపోయిన ఈ పెద్ద ఆవిడ ప్రభువునందు నిద్రించి విశ్వాసం కలిగిన తల్లి అయితే ఒకరోజు మన కళ్ళ ముందుకు ఆయన తీసుకుని వస్తాడట. ఆయన ఖచ్చితంగా ఇలా తీసుకుని వచ్చి మనందరికీ కనబడేలా చూపిస్తాడట. ఆమె ఎక్కడికి పోలేదు, ఒకరోజు కనబడుతుంది. ఒకరోజు నువ్వు నేను ప్రభువునందు నిద్రించిన వారమైతే మనం ఎక్కడికి పోం, మనం గుంపులో ఉంటాం, ఒక విశ్వంలో ఉంటాం. మరలా ఒకరోజు మనం తెర మీదకి వస్తాం. అదే చెప్తున్నాడు ప్రభువు నమ్మిన ఆయన పౌలు గారు ఎంత ధీటైన ధైర్యాన్ని ఇచ్చే మాట చెబుతున్నాడో, వాళ్ళు ఎక్కడికి పోలేదు, ప్రభు ఎంట పెట్టుకుని వస్తాడట. ప్రభు ఎలా ఎంట పెట్టుకుని వస్తాడంటే, ప్రభు ఆ విశ్వంలోనికి ప్రవేశించగలడు. చెప్పండి, కనిపిస్తున్న ఈ విశ్వంలోనికి ప్రవేశించగలరు. ఆ లక్షణం ఆయనకే కదట. ఆయన యందు నిద్రించిన వారికి కూడా ఆ విశ్వంలో ఉన్న వీరే కనిపిస్తున్న ఈ విశ్వంలో కూడా రాబోతున్నారు. అంటే ఆ రోజు ఎలా ఉంటుందంటే, పేత వస్త్రాలు ఉండగానే ఎలా బయటకు వచ్చేసాడు, రాయి ముయ్యబడి ఉండగానే ఎలా బయటకు వచ్చాడు, తలుపులు వేయబడి ఉండగా ఎలా అయితే వచ్చాడో, ఇవన్నీ వస్తువులు మనం చూస్తుండగానే ఒకదాని నుంచి ఒక దానిలోకి మనం ప్రయాణం చేస్తామట. నిజంగా ఇది దీన్ని సైన్స్ అనాలా, లేకపోతే ఇది మరొక తెలియని ఒక అదృశ్య ప్రపంచం అనాలా, ఏమంటారా అనండి. కానీ క్రైస్తవ నిరీక్షణ అయితే ఒకటే, ఈ భౌతికమైన దానికి అందని ఒక జీవితం అయితే ఉందని క్రైస్తవం చెప్తుంది. దాని యందు నిరీక్షణ నుంచి మనం చెప్తుంది. ప్రభువును మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కనుపబడదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. ఈ మాట చేత ఒకడు ఆదరించుకోండి. ఈ కుటుంబానికి ఇచ్చే ఆదరణ ఏదన్నా ఉందంటే ఇప్పుడు వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోవడం కాదు. ఆదరణ మనం ఏదన్నా ఇస్తున్నామంటే ఈ టెంట్ కింద ఒక 10 రోజులు కూర్చుని టీ తాగి టిఫిన్ చేసి సమోసాలు తిని వెళ్ళిపోవడం కాదు. మనం ఆదరణ ఇచ్చేది ఏదన్నా ఉందంటే ఒకే ఒక్కటి, మనం ఎక్కడికి పోలేదు, ఇది జరుగుద్ది, ఇది ఆదరణ. బైబిల్ని బట్టి మనం ఇచ్చే ఆదరణ, ఈ మాటను బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. ఎలా ఆదరించుకోవాలి? మరణించిన మనవారు సజీవులమై నిలిచి మనము ఒకరోజు ఏకమవబోతున్నాం. ఏకమైన మనం ఆయన ఎదుట మనం మేఘాల మీద ఎక్కి వెళ్ళబోతున్నాం. ఇది జరుగుద్దంటే జరగబోతుంది. ఇది ఆదరణ. ఈ కుటుంబానికి తాత్కాలికమైన ఒక బాధ, అయ్యో వెళ్ళిపోయింది అని ఒక బాధ మనకు కలిగిన వెనకాల ఉండే ధైర్యం ఏంటి చెప్పిన, ఒకరోజు మరలా వస్తుంది. ఒకరోజు మనం కూడా తిరిగి వెళతాం. వీళ్ళందరినీ మనల్ని వారిని కలపడానికి ప్రభు మధ్యవర్తిత్వం చేస్తాడట. ఆ రోజు ఖచ్చితంగా కలుపుతాం. ఇది ఆదరించుకోవాలి ఒకరితో ఒకరు. మనం ఎంత చెప్పినా మనకు ఆదరణ రావట్లేదంటే మనం గుర్తుపెట్టుకోండి, మనం ప్రభువునందు నిరీక్షించిన వారము కాదు. ప్రభువునందు నిరీక్షించిన వారికి ఆ తాత్కాలికమైన ఏడుపు వస్తుందేమో, కానీ ఒకరోజు నిజంగా గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఆనందం. అందుకే మరణించే చివరి రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి చెప్పిన, నా చివరి స్టేజ్ ఎలా ఉందో చూసుకొని జాగ్రత్తగా మన కార్యాలు ముగించేసుకోవాలి. మనకు అర్థమవుతుంటుంది. నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒకరోజే చచ్చిపోం, మనకు చాలా టైం ఉంది. తెల్లంటికి వచ్చిన వెంటనే గుర్తుపెట్టుకో, అమ్మో ఈరోజు నేను చచ్చిపోతున్నాను అని. అదే ఫస్ట్ స్టేజ్లో చచ్చిపోతున్నాం, మార్చుకుందాం. కొన్ని చూపు మందగిస్తుందంటే సెకండ్ స్టేజ్లో చేస్తున్నాం.
మార్చుకుందాం కొన్ని. ఆ తర్వాత నా దేహంలో ముడతలు పడుతున్నాయంటే నా శరీరం కూడా చేస్తుంది, మార్చుకుందాం. ఇలా మరణించి 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 ఒక రోజు శాశ్వతంగా చస్తాం ఈ లోకంలో. ఆ ముగిసిపోయి ఆ చివరి స్టేజ్కి ముందు చాలా రోజులు చేస్తున్నాం మనం, రోజు రోజుకి. ఈ చచ్చే రోజుల్లో చివరికి మార్చుకుని చనిపోతాం. ఆ చివరి స్టేజ్లో మనం మార్చుకుని పరిపూర్ణమైన దేవుడికి నచ్చే ఒక మార్పులో మనం చనిపోయామనుకోండి, మన సెక్యూరిటీ లైఫ్లో ఉంటాం. ఒకవేళ దరిద్రంతో చనిపోయామనుకోండి, నశించిపోతాం. అలా చనిపోయిన వారు బైబిల్లో ఉన్నారంటే ఉన్నారు. బైబిల్లో ఒకడు కనిపిస్తాడండి, వాడి పేరు నాబాలు, తెలుసుగా. ఆడు ఎలా ఉంటాడో తెలుసా? ఆడు ఇనప సోలం లాంటివాడట, మొండోడట, మొరటోడట. మీకు ఎలా ఉంటుందో చూడండి. అంత మొండోడు మొరటోడు ఎవడన్నా ఆడి దగ్గరికి వెళ్ళి అరే ఏంట్రా అంటే అరే ఏట్రా అంటాడట. అది కాదురంటే అది కాదేట్రా అంటే అంటే ఆడితో మాట్లాడలేం, ఏమీ చేయలేం. చాలా వాడు ఎంత ధైర్యవంతుడంటే ఆడు ఇనప సోలం ఎలా అంటాడు అది అలాంటాడట. కానీ ఆడు ఎలా చచ్చిపోయాడు తెలుసా? దావీదు నిన్ను చంపడానికి వస్తున్నాడు అనగానే భయపడి చచ్చిపోయాడట. నేను అడుగుతున్నాను, ఆడు సావు ఎలా ఉందో చెప్పనా? అంత ధైర్యవంతుడు అసలు అలా భయపడి చచ్చిపోతున్నాడు అనుకున్నాడా? చచ్చిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆడు ఆ స్టేజ్లో చనిపోయాడంటే వాడు ఏమైపోతాడు చెప్పండి? ఆడు ఆ స్టేజ్లో చనిపోయాడంటే ఏమైపోతాడు? నేను ఈరుణ్ణి సూర్యుడిని బలశాలిని, నా మాట నేను పెద్ద మోతుబరిని అనుకున్నాడు ఏమైపోయాడు? ఎగిరిపోయాడు. మనం అలా బతుకుతాం, మోతుబరులు మీసాలు పెద్దవి అనుకుంటాం. కానీ ఒకరోజు అనుకోకుండా చచ్చిపోతాం. మనం ఊహించినట్టు చనిపోం, హఠాత్తుగా చనిపోతాం. ఇదేంటి ఇలా చనిపోయాడంటే అలాగే చనిపోతాం. మనం ఎప్పుడు చనిపోతాం మనకి తెలియదు, అంచెలంచెలుగా తెలుస్తుంటుంది. ఆ ముగింపు స్టేజ్ ఎలా ఉంటుందో తెలియదు, అది గుర్తించుకోవాలి. సౌలు ఉన్నాడు, అసూయ పడిపోయాడు, ఎదుటోని చంపేయాలనుకున్నాడు, ఊహలకు అందుకనే చనిపోయాడు. ఆయన చనిపోయే చివరి స్టేజ్లో ఎలా చచ్చిపోయాడు తెలుసా? అసూయ చేత చచ్చిపోయాడు. ఏమైపోతాడు ఏమైపోతాడు. నేను అడుగుతున్నాను, నువ్వు చనిపోయే స్టేజ్లో నువ్వు పెద్ద పోటుకొండని చచ్చావా? అయిపోతావు. నువ్వు చనిపోయే స్టేజ్లో ఇదిగో ఎదుటోడు అసూయ పడిపోయి ఈడు ఎప్పుడు పోతాడు అనుకునే ముందు నువ్వే పోయావు అనుకో, ఆ తర్వాత నీ స్టేజ్ ఏంటి నేను అడుగుతున్నాను. చచ్చిపోయే ముందు అసూయ చేత కానీ, బాధల చేత కానీ, మనం ఏదో అనుకుని కానీ, మనకు అవసరం లేని నిట్టూర్పుల చేత కానీ చనిపోయామో, మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం చెప్పు? ఈ చిన్న జీవితంలో ఏ ఊహించుకునే శాశ్వతమైన జీవితాన్ని పాడు చేసుకుంటాం. అందుకే చనిపోయే ముందు ఒక్కటే, ప్రభువునందు చనిపోవాలంటే ఎలా చనిపోవాలి? ప్రభు ఎలా అయితే పరిశుద్ధంగా, నిర్దోషంగా, సమాధానంతో, ప్రేమతో ఎలా అయితే నిద్రించమన్నాడో ఆ విధంగా మనం చనిపోయామనుకోండి, ప్రభు మనల్ని ఎంట పెట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడట? నిత్యత్వంలో. ఆ రోజు అది మనం ఊహించలేమంటే, అలా వెళ్తుండగానే ఆ పరలోకం గేడి చూసే కంగారైపోతాం మనం. అంత అలా ఉంటుంది ఆ లోకం. ఆ పరలోక ఆహ్వానం, పరిశుద్ధులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, సంసోను, పౌలు, ఓ పెద్ద గుంపు, వీళ్ళందరిని చూసి ప్రభు అలా సింహాసనం మీద కూర్చోవడం, దేవదూతలు కేరింతలు, ఆ ప్రతి గానాలు, ఇవన్నీ ఇంక మాటల్లో వివరించలేము. ఆ జీవితాన్ని చూసినప్పుడు మనం అనుకుంటాం, ఎంత లోకం కొరకు ఇన్ని రోజులు నేను ఎదురు చూసి ఈ లోకం రానే వచ్చి ఏదో ఒక మూలను అలా బతికేస్తే చాలు అనుకుంటాము. అది గుంపులోకి వెళ్ళకరొద్దు, ఆ మూలను అలా ఉంటే చాలు అనుకుంటాం. మనకి ఎవరైనా చనిపోయినప్పుడు మనుషులుగా మనం ఇలా వస్తేనే ఏదో తెలియని ఆనందం వస్తుంది మనకి. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు నలుగురు వస్తేనే ఆనందంగా ఉంటుంది. నేను అడుగుతున్నాను, ఈ నశించిపోయే మనుషులు వస్తేనే ఇంత ఆనందంగా ఉంటే రేపు పొద్దున మనం చూడబోయే సాక్షాత్తు దేవుడిని ఈ కళ్ళుతో చూస్తామంటే గుర్తుపెట్టుకుని, ఈ కళ్ళుతో ఆ దేవుడిని చూసిన వెంటనే ఆ రోజు లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తావు ప్రభు? ఆ ఆకాశవాసుల, ఆ పరిశుద్ధుల గుంపులోకి తీసుకెళ్తా, ఆ సింహాసనం మీద తీసుకెళ్తా, ప్రభు రొమ్ము దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు. ఈ మాట మనకి ఆదరణ, ఈ మాట మనకి నిరీక్షణ, ఈ మాట మనందరికీ ఒక చక్కటి ధైర్యం. ఒకరోజు మేము వెళ్ళబోతున్నాం. అందుకే ఒకరు ముందు వెళ్తారు, ఒకరు వెనకాల వెళ్తారు. బామ్మగారు ముందు వెళ్ళిపోయారు, తర్వాత మనం వెళ్తాం. ఈయన వెళ్ళడా, నేను వెళ్ళనా, మీరు వెళ్ళరా, మేము వెళ్ళమండి మొలకెత్తిన విత్తనాలు తింటున్నాం అంటారు. ఎవరన్నా వెళ్తాం, ఏం తిన్నా వెళ్తాం, ఏం చేసినా వెళ్తాం. ఒకరోజు వెళ్ళిపోతాం, ఖచ్చితంగా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే మనకి ఆవిడ చూస్తాము, ఇవన్నీ చూస్తాం అన్నప్పుడు ఇంకెందుకు ఏడుపు? ఆ 4 రోజులు ఏడ్చాం, ఇంకా చాలు ఇక్క. ఈ సంవత్సరం ఏడ్చాం, చాలు ఇక్క. ఒకరోజు వెళ్ళిపోతాం. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ఒకసారి మీ బామ్మగారిని ఊహించుకుని కంగారు పడకే నేను కూడా ఒకరోజు వచ్చేస్తానని నవ్వుకోండి. మేము కూడా వస్తాం, మేము కూడా ఎదురు చూస్తాం. ప్రభువునందు మనం అందరం కలిసి నవ్వుకుంటాం. అది క్రైస్తవం చెప్తున్న నిరీక్షణ. ఇది ఒకరికొకరికి
ఆదరణ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి. నిజమే తండ్రి, మేము చూస్తున్నది వాస్తవం కాదు, మేము కనిపెడుతున్నది నిజము కాదు తండ్రి. మాకు తెలియని మానవ మెదళ్ళకి అందని తండ్రి ఒక లోకం ఉంటుంది. అది తండ్రి భౌతికంగా నిరూపణ చేసి మీ కుమారుని ద్వారా చూపించారు. మరణించిన అనేక మంది లేచారు, మరలా ఈ జీవితంలోనికి వచ్చారు తండ్రి. మరణించిన మీ కుమారుడు దైవం తిరిగి లేచింది. ఆయన తండ్రి చూస్తుండగానే ప్రేత వస్త్రాలు విడిచిపెట్టాడు, చూస్తుండగానే రాతి మూయబడి ఉండగా బయటకు వచ్చాడు. ఆ అద్భుతమైన జీవితం ఏంటో ఇప్పటికీ మా శాస్త్రాలకు అందనిది తండ్రి. మేము చూస్తున్న తండ్రి ఈ 3 కోణాలకు అతీతమైనది తండ్రి. ఒక అదృశ్య జీవితం, ఒక అదృశ్య లోకం తండ్రి, ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనది. అది ఉందనే మీరు మాకు సెలవిస్తున్నారు తండ్రి. అట్టి జీవితంలోనికి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారనే దాని కొరకు శ్రద్ధ కలిగి తండ్రి జీవితాన్ని చక్కదిద్దుకోమని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ఆయన యందు, ఆయన త్యాగముందు, ఆయన జరణ మరణ పునరుద్ధానమందు విశ్వసించి మరణించిన మేము ఖచ్చితంగా తండ్రి ఆ జీవితంలోనికి మేము ప్రవేశిస్తాం. ఈ కుటుంబానికి మేము ఇచ్చే ఆదరణ ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటే, మరొక జీవితం ఉంది కళ్ళ ముందు తండ్రి. మాకు మరణించినట్టుగా ఉన్నా తండ్రి, మా మనోనేత్రాలతో మేము అర్థం చేసుకుంటే ఆమె ఇంకా జీవించే ఉంది తండ్రి. ఒకరోజు మేము వెళ్ళబోతున్నాం, మేము కూడా రాబోతున్నాం, ఆ గుంపులో తండ్రి మేము కూడా కలవబోతున్నాం తండ్రి. తండ్రి ఈ ఆదరణ, ఈ మాటలు తండ్రి మాకెంతో బలాన్ని చేకూరుస్తున్నాయి. చచ్చిపోతామన్నది ఖచ్చితమైన వాస్తవం తండ్రి. చనిపోబోతున్నామనడానికి తండ్రి దినదినం మా దేహంలో జరుగుతున్న మార్పులు కూడా వాస్తవమైనవే. ఇవన్నీ మాకు చూపిస్తున్నారు, మమ్మల్ని సర్దుకోమని హెచ్చరిస్తున్నారు తండ్రి. తండ్రి మీ యందు మేము నిరీక్షణించి తండ్రి మేము మరణిస్తే మా జీవితానికి ఏ భయము, ఏ డోకా లేదు తండ్రి. తండ్రి ఇది జరిగింది, జరగబోతుంది, ఇది దృఢమైనదని చెప్పడానికే మా అందరికన్నా ముందుగా మరణించి తిరిగి లేచిన మా ప్రభువే మాకు ఆధారం. ఆయనే మా నిరీక్షణ, ఆయనే మా రుజువు తండ్రి. ఎలా వెళ్ళాడో మేము చూస్తుండగా మరలా అలాగే తిరిగి మేఘాల మీద వస్తాడు, మమ్మల్ని తీసుకెళ్తాడు తండ్రి. తండ్రి ఎన్ని డబ్బు ఉన్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత ధనబలం, మనుష్య బలం ఉన్నా తండ్రి, ఇవి కేవలం ఈ లోకానికి మాత్రమే పరిమితం. ప్రభువునందు మేము బలవంతులమైతే ఆ లోకం తండ్రి మాకు శాశ్వతం తండ్రి. గ్రహించిన వారు ధన్యులు తండ్రి. ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మరణాన్ని బట్టి తండ్రి ఈ క్రైస్తవ నిరీక్షణ అర్థం చేసుకుని తండ్రి ఆమె వలె మిగిలిన వారు కూడా వారి జీవితాన్ని నమ్మకంగా ముగించుకోవడానికి తండ్రి వారిని కూడా పురుకొల్పండి. మీరు ఎక్కల చాటున కాపాడతారని కోరుతున్నాం. వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి పనులన్నీ మానుకున్న తండ్రి కుటుంబానికి ఆదరణ ఇవ్వాలని వచ్చిన వారి గొప్ప మనసును బట్టి ప్రార్థిస్తున్నాం. వారిని కూడా కాచి కాపాడండి తండ్రి. ఇందు జరుగుతున్న తండ్రి ఇంటికి పోవట కంటే మరణించిన వారి ఇంటికి పోవడమే మేలని మీరు సెలవిచ్చారు. అట్టి మనసుతో ఈ బిడ్డలు వచ్చారు తండ్రి. కేవలం ఈ మరణం ఆ గృహానికే పరిమితం కాదు, కానీ రేపొద్దున మా గృహానికి కూడా రావచ్చు తండ్రి. ఇది మనస్సును పెట్టి తండ్రి వీరందరూ సిద్ధపాటు మనసు కలిగి తమను తాము సిద్ధం చేసుకునే ధన్యత దయచేస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.